ఓం శాంతి. ఎవరైనా నన్ను బాధ పెట్టాలని ఎంత ప్రయత్నించినా నేను ఆ బాధను తీసుకోను. ఎవరైనా నాపై రాళ్ళు రువ్వినా నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే మనం ఆ బాధను స్వీకరించకపోతే అది మన లోపలికి వెళ్ళదు. ఒకవేళ అది లోపలికి వెళ్తే ఇక బయటకు పోదు. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా జీవితం మొత్తం దుఃఖంతో నిండిపోతుంది. నాకంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నవారు ఇంకెవరూ ఉండరు. ఈ ప్రపంచంలోని ఆత్మలందరిలోనూ అలాగే బ్రాహ్మణుల్లోనూ నాకంటే ఎక్కువగా సుఖంగా ఉన్నవారు ఎవరూ లేరు. ఇది లోపల నుండి వచ్చే ఈశ్వర్య శాన్. ఎవరినైతే భగవంతుడు అంతగా ప్రేమిస్తాడో వారిని బయటివారు ఎంత బాధ పెట్టినా అది ఒక పరీక్ష లాంటిది. మన స్థితిని మరింత బలోపేతం చేయటానికి మనకు ఒక సంకేతం లభిస్తుంది. పరిస్థితులు మనల్ని కదిలించలేవు కదా. ఎంతటి అలజడి వచ్చినా మనం కదలకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా చాలా రాబోతున్నాయి. ఓం శాంతి.